కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షలేందో, తెలంగాణను ఏ విధంగా అభివృద్ధి చేయాలో, తెలంగాణలో సంక్షేమ పథకాలు ఎవరికి చెందాలో సంపూర్ణమైన అవగాహన ఉన్న మన ప్రభుత్వం డిసెంబర్ 8, 9 నాడు మీ కూతవేటు దూరంలో మహేశ్వరంలో ఈనాడు మనము తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ నిర్వహించుకుంటున్నాం. ప్రపంచ దేశాల నుంచి 100 దేశాల నుంచి ప్రతినిధులు వస్తున్నారు. మన తెలంగాణ ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలో, మన తెలంగాణలో సంక్షేమ పథకాలు ఏ విధంగా అమలు జరుగుతున్నాయో ఇవాళ మనం చూస్తున్నాం. అందుకే ఈరోజు దేశానికి ఆదర్శంగా వరి పంటలో దేశంలో నెంబర్ 1, శాంతి భద్రతలను కాపాడడంలో దేశంలో నెంబర్ 1, గంజాయి డ్రగ్స్ ను అణచివేయడంలో దేశంలో నెంబర్ 1, ఇవాళ విద్యలో కాంగ్రెస్ పార్టీ నెంబర్ 1, వైద్యంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని నెంబర్ 1 స్థానంలో ఉంచింది. రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రాన్ని దేశంలోనే మొదటి స్థానంలో నిలబెట్టి దేశానికి ఆదర్శంగా నిలబడే తెలంగాణ మోడల్ ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రకటిస్తాం. ఈ రోజు తెలంగాణని అభివృద్ధి పదం వైపు నడిపిస్తాం. దేవరకొండ అభివృద్ధికి సంపూర్ణంగా సహకరిస్తా అని తెలియజేస్తూ తొందరలోనే అడ్లూరి లక్ష్మణ్ సీతక్కను, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని మీ నియోజకవర్గంలో సమీక్ష సమావేశాన్ని పంపిస్తా. ఏమేమి కావాలనో అంచనాలు వేసి దేవరకొండకు అందిస్తా. మీరు ఎవరిలో వేళలా ఇదే విధంగా అండగా నిలబడండి. బాలు నాయకుని గెలిపిస్తూనే ఉండండి. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటాను తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు మిత్రులారా. అయ్యా మా బాలు చెప్తున్నాడు, సార్ సర్పంచులను మంచోళ్ళని చేయరు సార్, లేకపోతే సతాయిస్తారు, కాళ్ళలో కట్టె పెడతారని. నేను కూడా చెప్తున్నా, క్వార్టర్కో హాఫ్కో ఫుల్కో మాటలు చెప్పడానికి ఓటు వేయకండి. కొంతమంది పొంకనాల పోషకాళ్ళు ఉంటారు ఊర్లలో, 3 ఎడ్లు 36 దొడ్లు నేను మనకు చెప్తారు. నమ్మి పోసపోతే నష్టపోతాం. మంచోళ్ళని సర్పంచులకు ఎన్నుకోండి, మంత్రులతో కలిసి పనిచేసేటోళ్ళని ఎన్నుకోండి, ఎమ్మెల్యేకు సహకరించేటోళ్ళని ఎన్నుకోండి. అప్పుడే మీ ఊరికి రోడ్డు వస్తుంది, గుడి వస్తుంది, బడి వస్తుంది, తాగనిక నీళ్ళు వస్తాయి, రైతు రుణమాఫీ జరుగుతుంది, రైతు భరోసా వస్తుంది, ఇందిరమ్మ ఇండ్లు వస్తాయి. మా అక్కలకి ఇంకా కొంతమందికి ఇందిరమ్మ చీరలు రాలేదని నాకు తెలిసింది. మా బాలునాయకు మా వాళ్ళకి అందరికీ చెప్తున్నా, ఏ ఒక్క ఆడబిడ్డ కూడా చీర రాలేదంటే ఎవరిని మా బాలునాయకు సహా మీ ఇంటికాడికి పంపించి మీ చీర మీ ఇంటికి పంపిస్తాక్క. 18 ఏళ్ళు నిండిన ప్రతి ఆడబిడ్డకు తెలంగాణ రాష్ట్రంలో 1 కోటి మంది ఆడబిడ్డలకు ఇందిరమ్మ చీరలు మీ ఇంటికాడికి తెచ్చిచ్చే బాధ్యత మేం తీసుకుంటాం. ఆ పక్కన మా అక్కలందరూ ఇందిరమ్మ చీరలు కట్టుకొని వచ్చిండ్రు. ఎట్లా కలకలలాడుతురో చూడు, పండుగ పూట ఉన్నట్టు. ఇందిరమ్మ చీర ఆడబిడ్డకు సారే. ఎప్పుడైనా మీ సోదరుడిగా ఆడబిడ్డలకు పండుగ పూట చీర పెట్టి సార పండుగ చేయాలని నాడు నిర్ణయం తీసుకున్నాం. ప్రతి ఆడబిడ్డకు చీర పంపిణీ, చీర వస్తుంది. ఇందిరమ్మ చీర కట్టుకోండి, సర్పంచ్కు ఓటేయండి. మీ అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా.